హలో గాయ్స్ అందరికి ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో వ్లాగ్ తోటి మేము ముందుకు వచ్చినాను. ఈరోజు కూడా క్రికెట్ మ్యాచ్ వ్లాగే. ఇప్పుడు టైం వచ్చేసి 8:45 అవుతుంది. సో ఈ టైంలో నేను వీడియో ఇప్పటి నుంచి ఎందుకు స్టార్ట్ చేసిన అంటే ఇప్పుడు మ్యాచ్కి వెళ్తున్నా. ఈ టైంలో మ్యాచ్ ఏంద్రా బాబా అని అంటున్నారు ఏంది. ఈ టైంలో మ్యాచ్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి వ్లాగ్ నైట్ మ్యాచ్. సో ఈ రోజు నైట్ మ్యాచ్ ఆడుతున్నాం. చాలా రోజుల తర్వాత నైట్ మ్యాచ్ ఆడుతున్నా. సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఈ రోజు నేను వెళ్తున్నా. ఎట్లా ఉంటది ఎక్స్పీరియన్స్ అనేది మీకు మళ్ళీ చూపిస్తా. సో నైట్ మ్యాచ్ అనేది అదొక వేరే డిఫరెంట్ వైబ్ వస్తుంది అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. సో డే మ్యాచ్ వేరే, ఇది వేరే. సో ఈ దీనికి అండ్ దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీకు నేను క్లారిటీగా నేను చెప్తాను. సో మీరు ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హైదరాబాద్ నుంచి ఎక్కడ మన్నెగూడలో గ్రౌండ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. సో మ్యాచ్ వచ్చేసి 9 to 9:30కి స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలో మ్యాచ్ టాస్ పడుతుంది, అది కూడా మీకు అప్డేట్ చేస్తా. అండ్ ఈ రోజు మ్యాచ్ మనం గెలుస్తామా లేదా అనేది కూడా చూద్దాము. సో ఈ రోజు వచ్చేసి మా ప్రీవియస్ టీం ఏదైతే మేము టోర్నమెంట్ టీం ఉంది కదా, ఆ టీం నుంచి ఒక కొత్త టీం క్రియేట్ చేసినామని చెప్పాను మీకు. ఆ టీం తోటి ఈ రోజు కలిసి ఆడుతున్నా నేను. సో ఈ రోజు ఫస్ట్ టైం మనం ఫ్లడ్ లైట్ మ్యాచ్ ఆడుతున్నాం, అంటే నైట్ మ్యాచ్. లైటింగ్ కి ఇది ఎట్లుంటది ఏంది కథ అనేది మీకు చెప్తా క్లియర్ గా. సో అక్కడ డిఫరెన్స్ ఏంది, డేలో ఆడితే ఎట్లుంటది, ఇప్పుడు ఈ టైంలో ఆడితే ఎట్లుంటది అనేది కూడా డిఫరెన్స్ మీకు చెప్తాను. గాయస్ మెయిన్ రోడ్ మీద వచ్చేసిన నేను ఇక్కడ హైదరాబాద్ దగ్గర. సో మా వాడు కార్ తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ నేను బైక్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ పెట్టేసిన. ఇక్కడ నుంచి కార్ లో వెళ్ళి మళ్ళీ కార్ లో వచ్చేస్తా. సో అంత దూరం మన్నెగూడలో కదా, సో అంత దూరం నైట్ టైం ఎందుకు బైక్ అని చెప్పి కార్ లో వెళ్దామని చెప్తే, సరే రా నువ్వు వచ్చేసి బైక్ అక్కడ పెట్టేసి అని చెప్తే మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి కార్లో వెళ్దామని చూస్తున్నాం. సో అక్కడికి వెళ్ళి మీకు గ్రౌండ్ కూడా చూపిస్తా. ఫస్ట్ టైం వెళ్తున్నా నేను ఆ గ్రౌండ్ కి. వెళ్ళి మీకు అప్డేట్ చేస్తా గైస్, లాస్ట్ వరకు చూడండి. గాయస్ ఇంకా మా ఫ్రెండ్స్ అయితే రాలే గాయస్. వీళ్ళు ఎప్పుడు లేట్ చేస్తూనే ఉంటారు. చాలా సార్లు నేను ఇట్లానే వెయిట్ చేస్తా ఉండేవాడిని. ఇప్పుడు అదే పని, ఇక్కడే అంటారు కానీ ఇంతసేపు ఇంకా రాలేదు. సో నేను వెయిట్ చేస్తున్నా దగ్గరలోకి వచ్చిరాని అంటున్నారు. మనం కొంచెం ముందుకెళ్ళి కొంచెం వార్మప్ గిట్లా ఏమైనా చేసుకుంటే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నా. బట్ వీళ్ళు లేట్ చేస్తున్నారు. ఆడికి వెళ్ళినాక టైం ఉంటుందా లేదా చూడాలి. వార్మప్ చేస్తే నాకు బాడీ రిలాక్సింగ్ ఉంటది అండ్ ఫ్రీ ఉంటది. అప్పుడు మనం బౌలింగ్ గానీ, బ్యాటింగ్ గానీ, ఫీల్డింగ్ గానీ, క్రికెట్ లో ఏది ఉన్నా గానీ మనం యాక్టివిటీ మనం చేయొచ్చు, ఫ్రీగా అనిపిస్తుంది. ఏది మనకి క్రాంప్స్ అనే రావు, ఇంకా నరాలు కానీ లోపల పట్టుకోవడం కానీ ఏమి ఉండవు అన్నట్టు. వెళ్ళి కొంచెం రిలాక్స్ గా వార్మప్ చేసి స్ప్రింట్స్ కొట్టి వార్మప్ చేసి మ్యాచ్ లో గ్రౌండ్ లో దిగితే దాని ఎఫెక్ట్ వేరేలా ఉంటది. డైరెక్ట్ పోయి గ్రౌండ్ లో ఆడితే దాని ఎఫెక్ట్ వేరేలా ఉంటుంది. ఇంకా రాలేదు, వెయిట్ వస్తున్నాం అంటున్నారు. చూద్దాం ఎప్పటి వరకు వస్తారు. హలో గైస్, ఇది వచ్చేసి మనం ఆడబోయే గ్రౌండ్. అండ్ మీకు ట్విస్ట్ తెలుసా గైస్, మన్నెగూడలో గ్రౌండ్ వెళ్ళాము. అక్కడ అపోనెంట్ వాళ్ళు రాకపోయేసరికి అక్కడ నుంచి గైస్ చిలుకూరి బాలయ్య సైడ్ ఉన్న గ్రౌండ్కి తీసుకొచ్చాడు మా కెప్టెన్. వద్దంటే కూడా పట్టుకొని వచ్చాడు. టైం ఇంత అయింది, 12 అయింది గైస్. సపోర్ట్లు కొట్టారా? గైస్ ఫస్ట్ 6 overs ఎంపైరింగ్ చేస్తున్నా, లోపలికి వెళ్తున్నా. నెక్స్ట్ వచ్చేసి బ్యాటింగ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ టాస్ గెలిచినాం అండ్ బ్యాటింగ్ తీసుకున్నాము. ఎంత దూరం తీసుకొచ్చిర్రు వీళ్ళు మన కూడా అని చెప్పి మొత్తం చిలుకూరు బాల సైడ్ తీసుకొచ్చేసారు. మేము 11:30 అవుతుంది. చూడండి టైం 1 అవుతుంది. 10 overs అయినాయి. స్కోర్ దాదాపు 180 దాకా కొట్టేసినాం మేము. అసలు మామూలు బ్యాటింగ్ కాదు. ఇప్పుడు నేను నెక్స్ట్ బ్యాటింగ్ దిగుతున్నా. నేను 2 overs ఏం పడింది, అంటే సారీ ఒక 2 wickets ఏం పడినాయి. థర్డ్ వికెట్ కూడా ఇది జస్ట్ ఇంతకు ముందే పడింది. ఇప్పుడు 10 overs అయినాయి, సైడ్ చేంజ్. అలా దూరం వచ్చి ఆడుతున్నాం ఇక్కడ క్రికెట్. ఫస్ట్ నేను మన్నే కూడా అని చెప్పిన కదా. సో మన్నే కూడా ఆడ అపోనెంట్స్ వాళ్ళు క్యాన్సిల్ చేసేసి ఆన్ ద స్పాట్ మా కెప్టెన్ గాడు వంశీ అనేటోడు ఇంకో గ్రౌండ్ బుక్ చేసిండు ఇంకో అపోనెంట్ తోటి. వాళ్ళు రెడీ ఉండే. అది వచ్చేసి గాయస్ అవుటర్ ఎక్కి అక్కడ నుంచి 40 kilometers గాయస్. అసలు అక్కడ నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడ ఆడడం, వచ్చి 10 overs లో 160 170 దాకా కొట్టడం అండ్ 3 wickets పడ్డాయి. అండ్ ఇప్పుడు 10 overs సైడ్ చేంజ్. సో నేను బ్యాటింగ్ కోసం రెడీ ఉన్నా. నెక్స్ట్ ఒకవేళ వికెట్ పడితే నేనే వెళ్తా. సో చూద్దాం ఈరోజు బ్యాటింగ్ ఎట్లా ఆడతామా. అండ్ మామూలు అయితే మంచి ఊపు మీద ఉన్నారు. మామూలు స్కోర్ కాదు, ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. పాపం అపోనెంట్ చాలా ట్రై చేస్తున్నారు వాళ్ళు కూడా. సో మీకు అప్డేట్ ఇస్తామంట. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అంటే 10 overs అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ 10 overs ఎంత కొడతాం అనేది చూద్దాము. సో మీకు చూపిస్తా చూడండి. 10 overs అయినాయి.
గైస్ కుడ్ యూ బిలీవ్ దిస్ 300 కొట్టాం గైస్ 20 ఓవర్స్. అసలు ఈ బ్యాటింగ్ గైస్. నేను కూడా 3 balls ఆడినా, 3 balls 2 fours కొట్టినా అండ్ అవుట్ అయినా. సో మావాడు ఒకడు కొట్టింది సెంచరీ, ఒకడు 50 దాటింది, ఒకటిది 40 ఉంది. 300 గైస్. ఇంకా 2 balls ఉన్నాయి. 302 అయిపోయింది, ఇంకా 2 balls ఉన్నాయి. 300 కొట్టిరు. నీకు స్కోర్ కార్డ్ పెడతా, మీరు నంబర్ అనేది నాకు తెలుసు. స్కోర్ కార్డ్ పెడతా లాస్ట్కి, పక్కా లాస్ట్ వరకు చూడండి. మామూలు కాదు గైస్. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే మీకు చూస్తున్నా, ఒక్క నిమిషం ఆగండి గైస్. టైం వచ్చేసి 2 అవుతుంది గైస్. మార్నింగ్ 2 అవుతుంది. సో ఇంకా మాది బ్యాటింగ్ నడుస్తుంది. బ్యాటింగ్ ఆడుతుంది చూసిన రెడ్ టీ షర్ట్ ఆడాడు రెబల్ రామ్ అనేటోడు. వాడే గైస్ మొత్తం 1 డ్యామేజ్ చేసి పడేసి మొత్తం. మామూలు బ్యాటింగ్ కాదు, ఫుల్ అగ్రెసివ్లో ఉన్నాడు మామూలు. ఇప్పుడు బౌలింగ్ ఉంటుంది, బౌలింగ్లో ఏమవుతుంది, మేము చేజింగ్ ఏం చేస్తాం చూద్దాం. కమాన్ గైస్. 311 టార్గెట్, 12 టార్గెట్, 312 టార్గెట్. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది. నేను చూడండి లాంగ్ ఆఫ్లో నిలబడి ఏం చేస్తున్నాను, వెజ్ నూడిల్స్ విత్ జీరో షుగర్ ఏమంటారు కోక్ తాగుతున్నా బ్రో. ఆకలేస్తుంది ఫుల్. ఏం తినకుండా వచ్చేసిన, కొంచెమే తిన్నా. సో ఇప్పుడు ఆకలేస్తుంది. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. సో ఇక్కడ ఆడుతున్నాము. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యి చూద్దాం లాస్ట్ ఎప్పటివరకు. ఒక 312 కాబట్టి మేము 150 లోపు ప్యాక్ చేద్దామని చూస్తున్నాము. సో బౌలర్స్ మా దాంట్లో కూడా ఉన్నారు చాలామంది. బ్యాటింగ్ ఆడుతున్నారు, బౌలింగ్ చేస్తున్నారు. అగ్రెసివ్ టీం ఇది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఉత్సాహంగా ఉంది. సో చూద్దాం ఎట్లా ఆడతాము. లాస్ట్ వర్క్ అందరు చూడండి. మా కీపర్ వచ్చేసిండు, చాలా లేట్ వచ్చిండు. వెళ్తున్నాం లోపలికి, చూడండి. కమాన్ గైస్. టైం 2:30 అవుతుంది. ఇప్పుడు వెజ్ నూడిల్స్ చూడండి గైస్. స్టోర్ మావాడు వేస్తున్నాడు. సో ఇక్కడ బౌండరీలో అక్కడ పెట్టేసే బ్రో. కమాన్ గైస్, వీ విల్ ట్రై టు ఫినిష్ అప్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మార్నింగ్ లేచి కోచింగ్ వెళ్ళాలి 5 o'clock చిన్నపిల్లలకి. బట్ ఇక్కడ 2:30 అవుతుంది. ఇంటికి పోయేసరికి ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు పడుకోవాలి. మీరు చూస్తూ ఉంటే మీకు ఇంట్రెస్టింగ్ వస్తుంది. లాస్ట్ వరకు ఏమైతే చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్. మళ్ళీ కలిసి ఇది 17th ఓవర్. స్కోరు వాళ్ళది 150. ఇంకా 3 overs ఉన్నాయి. నా 4 overs అయిపోయినాయి. సో వీఆర్ విన్నింగ్ అప్రాక్సిమేట్లీ 150 runs ఆర్ 20 runs డిఫరెన్స్ తోటి మేము గెలుస్తున్నాము. అండ్ ఈ మ్యాచ్ ఏదైతే ఉందో మా టీంకి చాలా బూస్టప్ ఇస్తుంది. లిటరల్ ఎంజాయింగ్. ఇప్పుడు వచ్చేసి టైం 3:45 మార్నింగ్. నేను ఇంకా ఫీల్డింగ్ చేస్తున్నా. సో ఒక్క బ్రో మాత్రం మంచిగా ఆడుతుండు పాపం. అతను అప్పటి నుంచి 50 కొట్టేసిండు, 50 to 70 కొట్టిండు తను బౌండరీస్ తోటి. సో ఇది గాయస్ ఇప్పుడు 3:45 అయింది. ఇంటికి పోయేలోపు మళ్ళీ కోచింగ్ టైం అవుతుంది, మళ్ళీ కోచింగ్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు వాచ్ చేస్తున్నందుకు. చాలా ఇంట్రెస్టింగ్ వచ్చింది మ్యాచ్. హాయ్ బ్రో, వాట్సాప్ మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ గెలిచినాం, పోతున్నాం ఇంటికి. ఓకేనా గైస్? రెబల్ రామ్ 42 balls 117 runs. 34 balls 100 runs. అరే మనం రికార్డ్ బ్రేక్ చేసాం రా.